మీకు తెలుసు కదా అయ్యగారు, తెలుసు కదమ్మా, ఛానల్ మంచం మీద ఉన్నాడు. కానీ అయ్యగారు ఆడు బాగుపడ్డాడు బండి మీద తిరుగుతున్నాడు కదమ్మా అంటే, ఇంత నేను చేశాను కదా అయ్యగారు, ఎండ అనక వాన అనక ఎండ అనక ఏమండి, ఎండకి ఎండి వర్షానికి తడిసి, ఎండకి ఎండి వర్షానికి తడిసి ఎంతగా చూశాను అయ్యగారు. చూసావు కదమ్మా, నేను కూడా చూశాను కదా. కాకపోతే అయ్యగారు ఇప్పుడు నేను ఎక్కాల్సిన బండి ఇంకో అమ్మాయిని ఎక్కించుకు తిప్పుతున్నాడు అయ్యగారు. ఇది ఎంత అన్యాయం అయ్యగారు, ఇది ఎంత అన్యాయం అయ్యగారు. ఇది మీకేమన్నా న్యాయంగా ఉందా? నన్ను అడుగుతున్నా పెట్టమ్మా, మీ ఆయన్ని అడగడం అనేసి. ఎంత అన్యాయం అయ్యగారు, ఎంత బాధపడుతున్నాను అయ్యగారు. వేరే అమ్మాయిని బండి ఎక్కించు తిరుగుతున్నాడండి. యారా నీకు ఏం పోయే కాలం వచ్చిందంటే నాకు ఇష్టం అంటున్నాడు అయ్యగారు. ఇది అన్యాయం కాదా? మరి మీరు చెప్పండి. అలాగ అన్యాయం చేసేవాళ్ళు మీలో ఎవరూ లేరా? ఏమండి, అన్యాయం చేస్తే నువ్వు ప్రార్థన రావడం వద్దు, నువ్వు రాక్కర్లేదు, ఇంటి దగ్గర కూర్చో. ఎందుకంటే నువ్వు దేవుడు